నియోజకవర్గం చెర్యాలపట్న కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్ఎస్ చేస్తున్న కార్యక్రమాలను చెప్పుకోవటం సిగ్గుచేటని, ఎమ్మెల్యే పల్లా ఏదో అభివృద్ధి చేసినట్టు తన చిత్రపటానికి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయించుకోవటం చాలా దుర్మార్గమనే చర్య అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో భూమని బాలరాజు, ఆరుట్ల వినేత విక్రమ్, సొంటే శ్రీనివాసరెడ్డి, సురేందర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ జనగామ నియోజకవర్గానికి ఒక పట్టిన శనిలాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అనేటువంటిది అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. చెప్తున్నాం, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మీరు ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం వచ్చారా, లేకపోతే అభివృద్ధిని అడ్డుకోవడం కోసం వచ్చారా? ఈ జనగామ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో మీరు ఈ నియోజకవర్గంలో 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నారు. మేము ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాం. కడవేరుకు సంబంధించినటువంటి బ్రిడ్జికి మీ శిలాఫలకం కూడా అక్కడ మీ పేరు రాసి ఉన్నారు. 4 సార్లు కొబ్బరికాయలు కొట్టున్నారు, 4 సార్లు శిలాఫలకం వేసారు, కనీసం తట్టడి మట్టి పోయలేదు. ఆనాడు ఎక్కడికి పోయిన పల్లారాజేశ్వర రెడ్డి గారు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అభివృద్ధి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలతో పాటుగా స్పెషల్గా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకు కానీ, సీసీ రోడ్లకు కానీ గత 10 సంవత్సరాల్లో కనీసం ఒక రోడ్డు కూడా వేయలేదు. మేము బాజాప్తా చెప్తున్నాం. పల్లారాజేశ్వర రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి నిధులు మొన్నటికి మొన్న డబల్ రోడ్ కడవేరు నుండి శభాష్గూడెం వరకు డబల్ రోడ్ శాంక్షన్ చేయించినటువంటి ఘనత కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిది. అదేవిధంగా ముస్తాల నుండి డబల్ రోడ్ శాంక్షన్ చేయించినటువంటి ఘనత ఈ రోజు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారిది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంది. నువ్వు పని కట్టుకొని ప్రజలలో ఆదరణ పెరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత నియోజకవర్గ ముద్దుబిడ్డ ప్రతాప్ రెడ్డి గారికి ఆదరణ పెరుగుతుంది అని చెప్పేసి నిన్ను ఎవరు పిలుస్తలేరు అనేటువంటి ఒక దురుద్ధమైనటువంటి ఆలోచనతోటి ఈరోజు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను అడ్డుకుంటూ నీతోటి తిరిగేటువంటి కొంతమంది వాళ్ళను ఎండబెట్టుకొని ఎక్కడ చెంచాగాల లెక్క పెట్టుకొని వాళ్ళను ఎగేసుకుంటూ ప్రోగ్రాంలు చేయకుండా ఆపుతా ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. మేము నిజంగానే చెప్తున్నాం. గతంలో మీరు మొన్నట ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మీరు చేసినటువంటి ప్రోటోకాల్ ఎక్కడుందో మీరు దీనికి మీకు చర్చకు రావాల చర్యలకు. మేము ఇచ్చింది ఇందిరమ్మ పార్టీకి సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మీ కార్యకర్తలు మీ కార్యకర్తలు అంటే మీరు అన్నట్టే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి కేసీఆర్ బొమ్మకు పాలాభిషేకం చేయడం అంటే ఇది ఎంతవరకు సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మీ కేసీఆర్ కాదు. మరి ఆ రోజు ఎందుకు మీరు దాన్ని ప్రశ్నించలేదు? చేస్తే రేవంత్ రెడ్డి గారికి చేయాలి, ఇందులో మినిస్టర్కి చేయాలి, అంతే తప్ప మీరు కేసీఆర్కి ఏ రకంగా చేశారు ఆనాడు మీకు కనబడలేదా అని చెప్పేసి మేము మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా అభివృద్ధి పని విషయంలో సహకరించండి. ఈ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చినటువంటి మీరు 10 సంవత్సరాలు ఈ రోజు ఆ సమస్యల్ని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి అన్ని గ్రామాలకు పోతుంది. కాబట్టి దీన్ని మీరు ఓర్చలేక ఈ ప్రాంతాన్ని ఇట్లనే ఉంచాలనేటువంటి ఆనాడు చేసినటువంటి మీ కేసీఆర్ ఈ రోజు మిమ్మల్ని పంపించండి. ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి కావద్దు అనేటువంటి ఒక ఏకైక లక్ష్యం కేసీఆర్ది, హరీష్ రావుది, మీది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇకనైనా మీరు అభివృద్ధి కోసం ఉండాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి చిల్లర మల్లర వాళ్ళని వీళ్ళని పట్టుకొని మీరు ఈ అభివృద్ధిని ఆపుతా అంటే మాత్రం మిమ్మల్ని సహించబోము. రాబోయే రోజుల్లో మీరు ఈ ప్రాంతంలో తిరగనీయకుండా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మిత్రులకు నమస్కారం. మన జనగామ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక పల్లారాజేశ్వర రెడ్డి అతని అనుచరులు చేస్తున్న ఆగడాలు మామూలుగా లేదు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే అభివృద్ధి పనులు మా రేవంత్ రెడ్డి, మా ప్రతాప్ రెడ్డి హయాంలో ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తుంటే ప్రజాదరణ ఎక్కువ అవుతుంది. కాబట్టి వాటిని అడ్డుకోవాలని చూస్తూ అనేక ఆగడాలు వాళ్ళు అనుచరులతో అధికారులకు ఫోన్లు చేసి అధికారులను బెదిరియడం మరియు ప్రజలను బయటికి రాకుండా అడ్డుకోవడం
అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం జరుగుతుంది. బిడ్డ పల్లారాజేశ్వర రెడ్డి, నువ్వు గత ప్రభుత్వంలో మన జనగామ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్సీగా ఉన్నావు. నీ హయాంలో కట్టెడు మట్టి కూడా నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మన ప్రాంతానికి చిన్న పని కూడా చేయలేదు. ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మా రేవంత్ రెడ్డి మరియు ప్రతాపన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతా అంటే నువ్వు జీర్ణించుకోలేక నీ అనుచరులతో మా పార్టీ మీదకి నువ్వు ఉసగొల్పి మా పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నావు. అధికారులు ప్రజల మధ్యకు పోయి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజాపాలన కొనసాగిస్తుంటే నువ్వు ప్రజల దగ్గరికి అధికారులు పోకుండా వాళ్ళను ఇబ్బంది పెడుతూ ప్రజలను మధ్యలో సమస్యలను తెలుసుకోకుండా అధికారులను సస్పెండ్ చేపిస్తూ అధికారులను ఇబ్బంది పెడుతున్నావు. బిడ్డ, గత ప్రభుత్వంలో కూడా నువ్వు అధికారులను వాడుకున్నట్టు ఈ మా ప్రజాపాలన మా రేవంత్ అన్న పాలనలో అధికారులను ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త, ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. అందుకు మేము ప్రజల వద్దకు ప్రజాపాలన తీసుకెళ్తూ ప్రజల సమస్యలను ప్రజల దగ్గరనే నెరవేర్చుకుంటూ ఈ ప్రజాపాలన కొనసాగిస్తూ అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేస్తూ మా ప్రభుత్వము, మా అధికారులు అందరూ, మా ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో అభివృద్ధికి మేము పాటుపడుతున్నాము. బీఆర్ఎస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లను మేమే ఇచ్చినామని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. దీనివల్ల సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీసులో పల్లారాజేశ్వర రెడ్డి అనుచరులు పాలాభిషేకాలు చేయడం జరిగింది. ఇది సిగ్గుమాలిన చర్య. దీనివల్ల ఒక మైనార్టీకి సంబంధించిన చర్యల ఎంపీడీఓ గారు సస్పెండ్ కావడం జరిగింది. ఇది వారు చేయడం వల్లే జరిగింది. అలాగే మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి కృషితోటి చేర్యాల మండలంలోని దాదాపు 20 కోట్ల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తోటే 4 కోట్ల సీసీ రోడ్లు రావడం జరిగింది. వాళ్ళు మేము చేసే అభివృద్ధి పనులను వాళ్ళు చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇకనైనా పల్లారాజేశ్వర రెడ్డి గారి అనుచరులు మానుకోవాలి, లేకపోతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.